నమస్కారం సామరుడు న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. 2024 ఎన్నికలు చరిత్రను తిరగరాశాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ సభ రాజకీయాలు ఓట్ల కోసం కాదని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పేందుకే ఈ సభను ఏర్పాటు చేసినట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. బుధవారం అనంతపురంలో ఏర్పాటు చేసిన సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఈ సభ రాజకీయాలు ఓట్ల కోసం కాదన్నారు. 15 నెలల పాలనలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్పేందుకే ఈ సభను ఏర్పాటు చేసినట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సూపర్ 6 ను సూపర్ హిట్ చేశామని చెప్పేందుకు తాము అనంతపురానికి వచ్చామన్నారు. సూపర్ 6 పథకాలను సూపర్ హిట్ చేశారని చెప్పడానికి ఈ విజయోత్సవ సభను నిర్వహిస్తున్నామన్నారు. సంక్షేమం అంటే ఓట్ల రాజకీయం కాదని బాధ్యతగా ప్రజలకు ఇచ్చిన హామీల అమలు అని అభివర్ణించారు. 57% మంది ప్రజలు ఓట్లేశారని 94% స్ట్రైక్ రేట్ వచ్చిందని 164 సీట్లు కూటమికి ఇచ్చి ప్రతిపక్షానికి హోదా కూడా లేకుండా చేశారని సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. గత పాలకులు ప్రజావేదికను కూల్చివేతతో విధ్వంసం మొదలుపెట్టి రాష్ట్రాన్ని ఆగాధంలోకి నెట్టిందన్నారు. అవినీతి, అక్రమాలు, అప్పులు, తప్పుడు కేసులతో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే ఈ పథకాలను సూపర్ హిట్ చేశామన్నారు. సూపర్ హిట్ అని చెప్పాలి. శ్రీ శక్తి, శ్రీ శక్తి. తమిళలో అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్. రైతు బాగుంటేనే సమాజం బాగుంటుంది. ఎన్డీఏ కూటమికి రైతే రాజు. మనకు అన్నం పెట్టేది అన్నదాత. రైతన్నకు అండగా ఉండేందుకు అన్నదాత సుఖీభవ తెచ్చాం. కేంద్రంతో కలిసి 3 విడతల్లో 20,000 ఇస్తాన్నాం. తొలి విడతగా 7,000 ఇచ్చాం. 47 లక్షల మంది రైతులకి 3,173 కోట్లు జమ చేశాం. అడుగుతున్నా, అనంతపూర్లో నీళ్లు వచ్చాయా లేదా అని అడుగుతున్నా. నీళ్లు ఇచ్చాం, మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చాం, 90% డ్రిప్ ఇరిగేషన్ కి సబ్సిడీ ఇచ్చాం. ఇంకో పక్క ఎక్కడైనా గిట్టుబాటు ధర రాకపోతే మార్కెట్ ఇంటర్వెన్షన్ చేశాం. అదే మాదిరిగా యూరియా గాని ఫెర్టిలైజర్స్ గాని ఒకటి హామీ ఇస్తున్నా. ఏ రైతుకు యూరియా కొరత రానికుండా చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. రైతులను కోరుతున్నా, మీరు కూడా ఎంత యూరియా కావాలనో అంతే వాడండి. అప్పుడు మనకి ఇబ్బందులుండవు. కేంద్రం మొన్నైతే నేను ఫోన్ చేసి అడిగితే వెంటనే 7 రేకులు ఇచ్చారు. భవిష్యత్తులో కూడా అవసరం మేరకు ఎరువు తెప్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆర్థిక కష్టాలున్నా అండగా నిలిచాం కాబట్టి అన్నదాత సుఖీభవ సూపర్ హిట్ అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. ప్రజలు కోరుకున్న బారనే కూటమి ప్రభుత్వం అందిస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. యువత, మహిళలు, రైతులు భవిష్యత్తు కోసమే సంక్షేమ పథకాలు తీసుకొచ్చామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజలకు ఇచ్చిన మాట కోసం సూపర్ 6 హామీలు నెరవేర్చుతున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అనంతపురంలో నిర్వహిస్తున్న సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకే కృషి చేస్తున్నామని తెలిపారు. ఒక్కో కుటుంబానికి 25 లక్షల వరకు ఆరోగ్య బీమా అమలు చేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఒకే రోజు రికార్డు స్థాయిలో గ్రామ సభలు నిర్వహించామని గుర్తు చేశారు. గజ్జల మల్లారెడ్డి గారు ఇలాంటి కవులు, ఇలాంటి వాళ్ళందరూ పుట్టిన నేల. ప్రతి రాయలసీమ కవులు, కళాకారులు అనేది ఋతువులు ఎన్నైనా మా రాళ్లసీమకి ఒకటే ఋతువు, కరువు ఋతువు. కాలాలు ఎన్నైనా మా రాయలసీమకి ఒకటే కాలం, ఎండాకాలం. దాన్ని మనం రూపుమాపే ప్రయత్నం చిత్తశుద్ధితో చేస్తోంది. పరిశ్రమలు, ఉద్యాన పంటలు, సాగునీటి ప్రాజెక్టులు మొదలైనవి చేపట్టి రాయలసీమని రతనాల సీమగా మార్చే దిశలోనే
ఈ రోజున మేమందరం గౌరవ ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము ముందుకున్నాం. ఈ సూపర్ 6 కార్యక్రమం ఇన్ని వేల కోట్లు ఆర్థిక ఇబ్బందుల నుండి వీటన్నిటినీ ముందుకు తీసుకురాగలుగుతున్నామంటే మీ భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం, మహిళల భవిష్యత్తు కోసం, ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరూ బాగుండాలి, మీరు ఆనందంగా ఉండాలి. మీరే అన్నారు, ఆ రోజు మేము అడిగాం, రాష్ట్రం బాగుండాలి, యద్భావం తద్భవతి. మీరు ఎలా ఆలోచించారో మేమందరం కలిసికట్టుగా పార్టీలు వేరైనప్పటికీ రాష్ట్ర హితువు, రాష్ట్ర క్షేమంగా మనం శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ రోజున మీ ముందుకొచ్చి ఇంత ఘన విజయంగా, ఇంత దిగ్విజయంతో ఈ సూపర్ 6 కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. దీని సూపర్ 6 కార్యక్రమానికి సంబంధించి భవిష్యత్తు రాయలసీమ వెనుకబాటుతనం గురించి, దానికి నీటి సౌకర్యాల గురించి, పారిశ్రామిక గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. నేను చెప్పదలుచుకున్నది ఒకటి, ఆరోగ్య బీమా పథకం సాకారం కాబోతుంది. ఒక్కొక్క పథకం ద్వారా ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా వర్తిస్తుంది. అలాగే పర్యాటక రంగంలో కూడా మనకి దాదాపు 10,000 పైచిలకు పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం. అలాగే పంచాయతీ రాజ్ శాఖలో కూడా పల్లె పండుగ ద్వారా 13,300 గ్రామ పంచాయతీలని గ్రామ సభలు నిర్వహించి రికార్డు చేసి 2,007 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 4,000 కిలోమీటర్ల సిసి రోడ్లు చేయగలిగాం. 1,55,000 నీటి కుంటలు నిర్మించి 1 TMC నీటిని వర్షాకాలం నిల్వ చేయగలిగాం. అలాగే మూగజీవాల దాహార్తి తీర్చేందుకు 15,000కు పైగా నీటి తొట్లు నిర్మించాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన అలిపిరి మార్గంలో కాలినడకన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకుని ఆనంద నిలయం కొలువు తీరిన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం అనిల్ కుమార్ సింఘాల్ కు టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ తాను టీటీడీ ఈవోగా రెండోసారి బాధ్యతలు చేపట్టడం పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. తనకు మరోసారి ఈవోగా పనిచేసే అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడుకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ రెండోసారి టీటీడీ ఈవోగా బాధ్యత స్వీకరించడం నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. స్వామివారి సేవ చేయడం, స్వామివారి భక్తులు సేవ చేయడం, ఎటువంటి అవకాశం లభించడం అది ఏ అధికారి అయినా చాలా గొప్పగా భావిస్తారు. అటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిసారి మే 2017 నుంచి అక్టోబర్ 2020 దాదాపు మూడు సంవత్సరాలు 5 నెలల పాటు అవకాశం స్వామివారు కల్పించారు. మరి 5 సంవత్సరాల తర్వాత రెండోసారి టీటీడీ ఈవోగా రావడం, మధ్యలో కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ గవర్నమెంట్స్గా టీటీడీ బోర్డు సభ్యునిగా కూడా పనిచేయడం జరిగింది. ఎంతోమంది టీటీడీ అధికారులు, అదేవిధంగా ఎంతోమంది భక్తులు గత కొంతకాలం నుంచి స్వామివారు మీకు టీటీడీ ఈవోగా మళ్ళీ అవకాశం కల్పిస్తే బాగుంటుందనేది కోరుకోవడం జరిగింది. వీళ్ళందరి ఆశీస్సుల వల్ల సాధ్యమైందనేది నేను భావిస్తూ ఉన్నాను. రెండోసారి రావడం వల్ల నా మీద కూడా బాధ్యత ఎంతైనా పెరిగింది. సంవత్సరాల నుంచి టీటీడీ భక్తుల కోసం ఎన్నో ఫెసిలిటీస్, సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడం, రకరకాల కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. మనం ఎంత చేసినా మళ్ళీ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఉంటూనే ఉంటుంది. దాదాపు గత ఒక సంవత్సరం పై నుంచి ఉన్నటువంటి అధికారులు తిరుమల జయవారి ద్వారంలో లడ్డూ ప్రసాదాలు క్వాలిటీ పెంచుకోవడం, అన్న ప్రసాదాలు క్వాలిటీ పెంచుకోవడం మనం అందరం చూసాం. ఇవాళ కూడా అలిపిరి మార్గం నుంచి వస్తూ ఉంటే చాలామంది భక్తులతో నేను ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు అందరూ అన్నప్రసాదం, అదేవిధంగా లడ్డూ ప్రసాదం క్వాలిటీ మీద సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారనుకోండి, అవన్నీ పరిగణలోకి తీసుకొని మిగతా వస్తున్నటువంటి ఫీడ్బ్యాకు, డయల్ కార్యక్రమము, IVRS సిస్టమ్స్, ఇవన్నీ వస్తున్నటువంటి ఫీడ్బ్యాకు ఆధారంగా అధికారులందరితో కూడా సమావేశం ఏర్పాట్లు చేసుకొని బాగా ఆలోచించి, అదేవిధంగా టీటీడీ బోర్డు ఇవన్నీ ఇష్యూస్ని కూడా బాగా లోతుగా పరిశీలించి నిర్ణయాలు ఎప్పటికెప్పుడు భక్తులకి ఇంకా మెరుగైన సేవలు అందించే దిశలో పని చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఉన్నాను. నిన్న గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది. కొన్ని సలహాలు, సూచనలు, దిశానిర్దేశం చేశారు. ప్రత్యేకంగా మనం స్వామివారి దేవాలయం ఇక్కడ పవిత్రతని కాపాడుకుంటూనే
భక్తుల కోసం ఇంకా ఏ విధంగా మనం టెక్నాలజీని ఉపయోగించి కానీ వేరే విధంగా కానీ ఏ విధంగా సామాన్య భక్తులకి న్యాయం చేయగలుగుతాము దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనేది తెలియజేశారు. అదేవిధంగా కొప్పరపు కవుల 23వ జాతీయ పురస్కారాన్ని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు విశాఖలో ప్రదానం చేశారు. కొప్పరపు కళాపీఠం ప్రకటించిన ఈ పురస్కారాన్ని సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అందించారు. మనిషి బతకడానికి నీరు, నిప్పు, గాలి ఎలా అవసరమో భాష కూడా అంతేనని, భాష లేకపోతే సంస్కృతి, మనుగడ లేవని జస్టిస్ ఎన్వి రమణ పేర్కొన్నారు. కొప్పరపు కవుల పద్యాలతోనే మాట్లాడుకునేవారని, అలాంటి పద్యాలను విద్యార్థులకు అందించేందుకు పాఠ్యాంశాలుగా అందించాలని చాగంటి కోటేశ్వరరావు అభిలాషించారు. కవి సమ్మేళనం చేద్దామంటే కవులు దొరికినటువంటి పరిస్థితి, భాష, సంస్కృతి ఇవన్నీ కూడా పుట్టుకతోటే మరి లభించేటటువంటి విషయాలు. అగ్ని, నీరు, వాయువు ఎంత అవసరమో మన భాష కూడా అంతే అవసరం. భాష లేకపోతే మన సంస్కృతి లేదు, మన మనుగడే లేదు. మనం ఏదో రకంగా మనం తెలుగుని కనుక మన తెలుగు భాషను కనుక పరిగించుకోలేకపోతే మరి రానున్న రోజుల్లో మనం తెలుగువాడిగా, తెలుగు జాతి అనేటటువంటి ఉంటుందా లేదా అనేటటువంటి అనుమానం కలిగేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు తెలుగు భాషలోనే మాట్లాడండి. దయచేసి మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలతో తెలుగు భాషలో సంభాషించండి. ఆ రకంగా తెలుగుని ప్రోత్సహించండి అని చెప్పి కోరుతూ మరి రాష్ట్ర ప్రభుత్వానికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. అయ్యా, రాష్ట్రంలో మళ్ళా తెలుగు మీడియాన్ని పునరుద్ధరించండి. ఇది యావత్ తెలుగు ప్రజల యొక్క ఆశ, వారి యొక్క కోరిక అనేటటువంటి విషయం కూడా తెలియజేస్తూ, కవులకు రక్షక భటులు అలా వెళ్ళడం అన్నది కొప్పరపు కవుల విషయంలోనే వింటాం. అవధానం చెయ్యగలిగిన ప్రజ్ఞ, వేగంగా పద్యాలు చెప్పగలిగిన ప్రజ్ఞ మాత్రమే కాదు, కొన్ని లక్షల పద్యాలు వారు రచన చేస్తే ఇదేమబ్బా ఇలాంటి పద్యం రాశారు, ఇది చదవడానికి కానీ ఒకరికి చెప్పడానికి కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అనిపించే పద్యం ఒక్కటి నోటి వెంట రాకుండా అట్లా పద్యాలు పడ్డాయంటే అంతర్లీనంగా భక్తి గొప్పది. కొప్పరపు కవుల యొక్క ఇటువంటి మంచి మంచి పద్యాలు, తెలుగు పద్యాలు కొన్ని పాఠ్యాంశాలలో ఇస్తే నిజంగా మాశర్మ గారు చేసినటువంటి ప్రయత్నం మళ్లీ అపరభగి. అత్యవసర పరిస్థితుల్లో పనిచేసే 108 వాహనాలను సైతం గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్త 108 వాహనాలతో పాటు పాత వాటికి మరమ్మతులు చేస్తున్నట్లు వివరించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లాకు కేటాయించిన నూతన 108 అంబులెన్స్ వాహనాన్ని మంత్రి నిమ్మల ప్రారంభించారు. అనంతరం కొంత దూరం వాహనం నడిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరం కాలంలో మళ్ళీ ఆ యొక్క పాత 108 వాహనాల స్థానంలో మళ్ళీ కొత్తవి తీసుకురావాలి. అదేవిధంగా మిగిలిన అన్ని వాహనాలు ఇంకా ఏవైతే ఉన్నాయో వాటి రిపేర్స్ అన్ని చేసి మంచి కండిషన్లో ఉంచాలి అనేటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనల మేరకు ఈరోజు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అందులో కూడా ప్రత్యేకించి మన పశ్చిమ గోదావరి జిల్లాలో 21 అంబులెన్సులు ఉంటే అందులో 11 అంబులెన్సులు నూతనంగా మరి నిధులు మంజూరు చేసి ఈరోజు మన జిల్లాకు అందిస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఈరోజు 4 అంబులెన్సులు ఈ జిల్లాకు ఈ రోజు రావడం జరిగింది. అన్నదాత పోరులో వైసీపీ నాయకులు తప్ప రైతులు ఎవరూ లేరని పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఎద్దేవా చేశారు. ప్రజలు చీకొట్టినా వైసీపీ నాయకులు ఎలాంటి మార్పు రాలేదని మండిపడ్డారు. ఏదో ఒక అంశాన్ని రాజకీయం చేసి అభూత కల్పనలు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో తగినంత యూరియా అందుబాటులోనే ఉందని, రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. అయితే వైసీపీ దీనిపై నానా యాగి చేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బూర్ల రామాంజనేయులు మాట్లాడారు. యూరియా కోసం రైతులు గొడవ చేసిన ఘటన ఒక్కటైనా చూపిస్తారా అని నిలదీశారు. తన ప్రతిపాడు నియోజకవర్గంలో 5 మండలాలలో రైతులకు సరిపడా యూరియా సరఫరా చేశామని గణాంకాలతో సహా వివరించారు. శ్రీశక్తి మన రాష్ట్ర అభివృద్ధికి మలుపు అని వివరించారు. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వారిని అణచివేస్తామని హెచ్చరించారు. తురగపాలెంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. వైసీపీ వాళ్ళు చేస్తున్నది అభూత కల్పన. రైతాంగం ఎలాంటి ఇబ్బంది పడడం లేదు. రైతాంగం హ్యాపీగా వాళ్ళకి కావలసినటువంటి ఎరువులు తీసుకునే విషయంలో సంతోషంగా ఉన్నారని చెప్పడానికి ఒక పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించిన స్టాటిస్టిక్స్ మేము ముందు ఉంచుతా. పత్తిపాడు నియోజకవర్గంలో మాకు 5 మండలాలు ఉన్నాయి. ఈ 5 మండలాల్లో ఒట్టి చెరుకూరు తీసుకుంటే 6,370 ఎకరాలు, అందులో 3,144 ఎకరాలు పంట వేశాం. దీనికి యూరియా 1,489 మెట్రిక్ టన్స్
దాంట్లో ఇప్పటికీ రైతులకు అందించింది 1191. ఇంకా మాకు 300 మెట్రిక్ టన్నులు స్టాక్ ఉంది. అది DCMSలో కావచ్చు, మార్కెట్లో కావచ్చు, లేదా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కావచ్చు. ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్లో ఒక ప్రమాణాలు పాటిస్తున్నాం. 70% మార్కెట్, మరి రైతు భరోసా కేంద్రాలు, DCMS పాయింట్స్లు, వీటికి సంబంధించి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మిగిలిన 30% ప్రైవేట్ డీలర్స్కి ఇస్తారు. సో ఇక్కడ స్టాక్ ఉంది. అదేవిధంగా పత్తిపాడులో తీసుకుంటే 16,000 ఎకరాలకి 6,000 ఎకరాలు ఇప్పుడు నాట్లు వేశారు. దానికి 1774 ఒక యూరియన్ గురించే నేను చెప్తున్నా. DAP ప్రాబ్లం లేదు, చాలా స్టాక్ ఉంది. 1774 మెట్రిక్ టన్నులు మనం తెప్పించుకుంటే 885 అక్కడ తీసుకోవడం జరిగింది. ఇంకా 888 మెట్రిక్ టన్నులు వివిధ గోడౌన్లో స్టాకుల్లో ఉంచాం. ఇకపోతే గుంటూరు రూరల్కి సంబంధించి 10,359 ఎకరాలకి 6,678 ఎకరాల్లో పంట వేస్తే దానికి కావాల్సింది 550 మెట్రిక్ టన్నులకు గాను 452 తీసుకున్నారు. ఇంకా 98 మెట్రిక్ టన్నులు స్టాక్ ఉంది. పెదనందిపాడు తీసుకుంటే 7,830 ఎకరాలకు గాను 1,778 నాట్లు వేశారు. దానికి 301 మెట్రిక్ టన్నులు తీసుకుంటే 128 మెట్రిక్ టన్నులు ఇప్పటికి రైతులకు అందజేశాం. ఇంకా 173 మెట్రిక్ టన్నులు స్టాక్ ఉంది. కాకుమాను అత్యధికంగా వరి వేసేటటువంటి మండలంగా 24,000 ఎకరాలు, అందులో 20,000 ఎకరాలు వేశారు. సో అక్కడ 1778కి 1,568 మెట్రిక్ టన్నులు రైతులకు ఇవ్వడం జరిగింది. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ ఉచిత శిక్షణ కార్యక్రమానికి ఏసీ కళాశాల వేదికగా కానుందని జనచైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1842లో హైస్కూల్ గా ప్రారంభమైన విద్యా సంస్థ 1885లో కళాశాలకు రూపాంతరం చెంది లక్షలాది విద్యార్థులకు ఉన్నత విద్యను అందించి ఎందరినో మహానుభావులుగా తీర్చిదిద్దిన ఏసీ కళాశాల నేడు ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న ప్రతిభ గల పేద విద్యార్థులకు శిక్షణ కేంద్రంగా మారడం అభినందనీయమన్నారు. నవంబర్ నెలాఖరు వరకు ప్రతి ఆదివారం 30 మంది శిక్షణ బోధకులతో పాటు అనేక సామాజిక, ఆర్థిక, ఆరోగ్య, సాంస్కృతిక విశేషాలతో చైతన్యవంతమైన ఉపన్యాసాలను నిష్ణితులైన మేధావులతో ఇప్పిస్తామని తెలిపారు. ఏసీ కళాశాల సమావేశ మందిరాన్ని 14 వారాల పాటు NMMS శిక్షణ తరగతుల నిర్వహణకు ఉచితంగా అందజేసినందుకు ఏసీ కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. సెప్టెంబర్ 14వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు NMMS పోటీ పరీక్ష శిక్షణ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే నమోదైన మరియు ఆసక్తి గల విద్యార్థులు ఏసీ కళాశాల అసెంబ్లీ హాలుకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో 8వ తరగతి చదువుతున్న ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో, జిల్లా పరిషత్ పాఠశాలలో, ఎయిడెడ్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకి నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ని ప్రకటించింది. దానికోసం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పరీక్షలు నిర్వహిస్తుంది. 8వ తరగతిలో ఉన్న విద్యార్థులు వీటికి అర్హులు. గుంటూరు నగరంలో మానవతా స్వచ్ఛంద సంస్థ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గుంటూరు నగరంలో ఉన్న 30 ప్రభుత్వ పాఠశాలల నుంచి 500 మంది విద్యార్థులకి ఉచితంగా శిక్షణ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా గుంటూరు నగరంలోని ఏసీ కళాశాలలో రేపు సెప్టెంబర్ 14వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకి ఈ శిక్షణా శిబిరం ప్రారంభమవుతుంది. ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె మోజెస్ గారు 14 ఆదివారాల పాటు ఆ ఏసీ కళాశాలలో ఉన్న ప్రార్థనా మందిరాన్ని ఉచితంగా ఇవ్వడానికి అంగీకరించారు. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. దాదాపు 30 మంది రిసోర్స్ పర్సన్స్ ఈ 500 మంది విద్యార్థులకి వివిధ విషయాల్లో అవగాహన కలిగిస్తారు, శిక్షణ అందిస్తారు. వీటితో పాటు ప్రతి ఆదివారం సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, వైద్యపరమైన అనేక విషయాలని నిష్ణాతులైన ప్రొఫెసర్సు, నిష్ణాతులైన మేధావులు ఉపన్యాసాలు అందించి
విద్యార్థుల్ని చైతన్యవంతం చేయడానికి కృషి చేస్తాం. స్వదేశీ వస్త్రాలను ఆదరిద్దాం. మహిళల వస్త్ర వైభవానికి పట్టుచీర ప్రతీక, భారతీయ కళాత్మక నైపుణ్యానికి ఇండియన్ సిల్క్ గ్యాలరీ వేదిక అని డిప్యూటీ మేయర్ షేక్ సజిలా పేర్కొన్నారు. గుంటూరు నగరంలోని శుభం కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పోను ఆమె ప్రారంభించారు. ఎక్స్పోలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఆమె తిరిగి పరిశీలించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళల వస్త్ర వైభవానికి పట్టు వస్త్రాలు ప్రత్యేక ముద్రను సంతరించుకున్నాయని, దేశంలోనే ఎంతో మంది కళాకారులు తమ కళా నైపుణ్యంతో రూపొందించిన పట్టు వస్త్రాలకు ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పోను వేదికైందని అన్నారు. ఉత్పత్తిదారులే నేరుగా అమ్మకాలు నిర్వహించడం ద్వారా బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరకు వినియోగదారులకు పట్టు వస్త్రాలు అందుబాటులోకి వస్తున్నాయని అన్నారు. నగర వస్త్ర ప్రియులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇండియన్ సిల్క్ గ్యాలరీ ఎక్స్పో నిర్వాహకులు సెంట్రల్ సిల్క్ బోర్డు విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్ వై శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్యాలరీ సెప్టెంబర్ 10వ తేదీ నుండి 14వ తేదీ వరకు గుంటూరు గుజ్జనగుళ్ల రోడ్లోని సంఘం కళ్యాణ మండపంలో అందుబాటులో ఉంటుందన్నారు. అన్ని ప్రాంతాల కళాకారుల చేతిలో తయారైన వస్త్రాలను ఒకే చోట అందుబాటులో ఉంచడం ద్వారా ఆయా ప్రాంతాల నేత కళాకారులను ప్రోత్సహించడంతో పాటు వస్త్ర ప్రియులకు తక్కువ ధరలో మంచి వస్త్రాలను అందించేందుకు దోహదం చేస్తుందని తెలిపారు. మండపంలో 5 రోజుల పాటు ఎక్స్పో ఇండియన్ ఎక్స్పో వాళ్ళు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన భారతదేశంలో మహిళలందరికీ ఒక సాంప్రదాయంగా చీరలు కట్టుకుంటాము. మరి ముఖ్యంగా ఈ యొక్క శుభం కళ్యాణ మండపంలో 5 days వరకు అన్ని రకమైన పట్టు చీరలు అంటే ఆల్ రౌండ్ ఇండియా అంటే వెరైటీస్ ఆఫ్ అంటే 17 దేశాల్లో ఉన్న ప్రాంతాల్లో ఎలాగైతే పట్టు చీరలు వినియోగిస్తారో ఇటు కంచిపురం కానివ్వండి, గద్వాల్ కానివ్వండి, బెంగాల్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా పట్టు చీరలు ఏర్పాటు చేశారు. మరి ముఖ్యంగా మగ్గం వర్క్తో, చేనేత అంటే హ్యాండ్స్తో ప్రతి ఒక్కటి కూడా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్తో మంచి క్వాలిటీతో ముఖ్యంగా అతి తక్కువ ధరతో ఈ యొక్క పట్టు చీరలను ఏర్పాటు చేయటం ఇండియన్ ఎక్స్పో వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే మరి ముఖ్యంగా ఈ యొక్క పండగ వాతావరణంలో అంటే దీపావళి, దసరా వస్తున్నాయి. ఒకే రకమైన అంటే ఒకే ప్రాంతంలో సంబంధించినవన్నీ చీరలు, పట్టు చీరలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కానివ్వండి ఒకే వేదిక పైన తీసుకురావటం ఇది ఒక చాలా అద్భుతమైన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే మహిళలు కూడా ఎక్కువగా శారీస్ అంటే చాలా ఇష్టపడతారు. అలాంటి వెరైటీస్ ఆఫ్ ఐటమ్ ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క 5 రోజులు మన గుంటూరు నగర ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి సద్వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుంటూరు వాస్తవులకు అందరికీ నమస్కారం. స్పెషల్ థ్యాంక్స్ టు మేడం అండి. బిగ్గీ షెడ్యూల్లో కూడా మా ఎక్స్పోని ఆదరించారు, వచ్చారు, చూశారు, చాలా బాగుంది అన్నారు. నా పేరు శ్రీనివాసరావు అండి. నేను డిప్యూటీ డైరెక్టర్ రిటైర్డ్ అయితే సెంట్రల్ సిల్క్ బోర్డ్ నుంచి వీవింగ్ కమిటీ వచ్చాను. కాబట్టి మా వీవర్స్కి అందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ ఉద్దేశంతో నేను ఆల్ ఇండియా ఒక 2022లో కోవిడ్ టైంలో ఎగ్జిబిషన్ స్టార్ట్ చేశానండి. ఒక మంచి ప్లాట్ఫామ్ అంటే నేషనల్ అవార్డీస్కి మంచి వాళ్ళకి ఇవ్వాలనేసి ఒక ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ టైం నేను గుంటూరులో వచ్చాను. విజయవాడ, నెల్లూరుకి సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసినాక ఇక్కడ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈరోజు 10వ తారీఖు నుంచి 14 వరకు సెప్టెంబరు దసరాను పర్టికులర్లీ అండి ఇక్కడ వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అవుతుందండి. బెనారస్ చాలామంది వచ్చారు, మంచి వెరైటీస్ పట్టుకొచ్చారు. అన్ని కంచిపట్టు, ధర్మవరం, అదంతా బెంగాల్ సిల్క్, పట్టు సిల్క్స్, దాని తర్వాత గద్వాలు, కాంచీపురం అన్నీ ఉన్నాయండి. ఇక్కడ 5 days మార్నింగ్ 11 to 9 o'clock ఓపెన్ అవుతుంది. అప్పుడు 14th వరకు ఉంటుంది. ఓన్లీ 5 days మాత్రమే. అందరికీ వినియోగించుకుంటారంటే వచ్చి ఇక్కడ మా దగ్గరికి వచ్చి చూడండి. ప్రైసెస్ చాలా తక్కువ ఉంటుంది. గవర్నమెంట్ 20% డిస్కౌంట్ ఇస్తున్నారు. సో అందరినీ వచ్చి ఆదరించమని, వ్యూవర్స్ ఆదరించమని మీ ద్వారా కోరుకుంటున్నాను. అదే 11 నుంచి 9 వరకు అండి. 9 వరకు ఉంటుంది. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించినందుకు దర్శనపు శ్రీనివాస్ ఆ పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని స్పష్టం చేశారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శనపు శ్రీనివాస్ బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావుతో కలిసి మాట్లాడారు. రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్కు లేదన్నారు. కూటమి పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని వివరించారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించిన దర్శనపు శ్రీనివాస్ కు మాజీ మంత్రి డొక్క మాణిక్యవర ప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ వాయిస్ సమర్థవంతంగా వినిపించాలని సూచించారు. దర్శనపు శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నన్ను నియమించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఏ వేదిక మీదైనా కానీ పేద వర్గాల గొంతుగా నేను మాట్లాడటానికి నన్ను పార్టీ నియమించింది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి, అదేవిధంగా మా పార్టీని నడిపించే ఆర్గనైజింగ్ సెక్రటరీ మధుకర్జీకి నేను శిరస్సు వంచి నమస్కరించి పార్టీ నియామకానికి పార్టీ ఏ కార్యక్రమాన్ని చేపట్టినా నిబద్ధతతో పనిచేస్తానని పార్టీ నాయకులందరికీ కూడా తెలియజేస్తూ, గౌరవ సుజనా చౌదరి గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా
మా జిల్లా అధ్యక్షులు చెరుకూరు తిరుపతిరావు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా సంవత్సరం పైన అవుతుంది. రైతులకు కానీ అన్ని వర్గాల ప్రజలకు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటే ఈ దుర్మార్గుడైన జగన్మోహన్ రెడ్డి ఈరోజు రైతుల గురించి మాట్లాడుతున్నారు. రైతులకు యూరియా అందట్లేదని అనేకమైన విషయాల్లో రైతుల విషయంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రైతుల గురించి కాదు మాట్లాడాల్సింది, గంజాయి పంట గురించి మాట్లాడాలి. గంజాయి సేవించే వ్యక్తులు ఈరోజు రైతుల గురించి మాట్లాడటం సిగ్గుచారంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సేవా కార్యక్రమాలు పేద వర్గాలకి మహిళలకి బస్సు పథకం కానీ ఉచిత బస్సు పథకం కానీ అనేకమైన యూరియా కొరతే లేదు. ఇప్పటికే దాదాపుగా కేంద్ర ప్రభుత్వం 17,000 టన్నులు ఈ 2 రోజుల క్రితం కాకినాడ పోర్టుకు పంపించడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తే చూస్తూ ఉంటాం. నేను ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేస్తే వచ్చిన ప్రతి ఒక్క పెద్దలందరూ కూడా నమస్కారం. పెద్దలు దేవరాజు గారు, జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావు గారు, టీవీ రావు గారు, బెహరా మేడం గారు, ఇంకా చాలామంది బీజేపీ పార్టీ నాయకులు, మహిళా సంఘాల నాయకులు, రకరకాల స్థాయిల్లో పనిచేసే బీజేపీ నాయకులు అంతా వచ్చారు. చాలామంది శ్రీనివాస్ మిత్రులు, ఫ్రెండ్స్ అంతా కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా నమస్కారం. దర్శనం శ్రీనివాస్ గారిని బీజేపీ అధికార ప్రతినిధిగా నియామకం చేయడాన్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి, జిల్లా నాయకత్వానికి, ఆ నియామకానికి సహకరించిన పెద్దలందరూ కూడా మా తరఫున, అంటే ముఖ్యంగా నేను ఇక్కడ తెలుగుదేశం ప్రతినిధిగా కాదు కానీ ఒక మా సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాసుకి అంత ఉన్నత స్థాయి కల్పించడాన్ని చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. అదేవిధంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. శ్రీనివాస్ మీకు ఇక్కడ మన దగ్గర చాలా సౌమ్యంగా చాలా చిన్న వ్యక్తిలా కనిపించవచ్చు, కానీ దర్శనం శ్రీనివాసు ఈ రాష్ట్ర జనాభాలో 9% ప్రజాప్రతినిధి. ఆయన 9% వాయిస్కి ఆయన రిప్రజెంటేటివ్. అట్లే కాకుండా ఇంకా ఆ మాటకు వస్తే 20% శ్రీనివాస్ గారి మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. దర్శనపు శ్రీనివాస్ గారు 2014లో భారతీయ జనతా పార్టీలో చేరడం, ఆ తర్వాత వారు అనేక ధార్మిక కార్యక్రమాలు ఎన్నో చేయటం, అలాగే భారతీయ జనతా పార్టీ కార్యక్రమాల్లో ఎంతో మంచి కార్యక్రమాలు చేయటం, అలాగే వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను రాష్ట్ర పార్టీ వారు గుర్తించి వారికి 2019లో వేమూరు నుంచి పోటీ చేసే అవకాశం కల్పించింది భారతీయ జనతా పార్టీ. వారి యొక్క సేవలు పార్టీకి ఎంతో అవసరం అని చెప్పి మా రాష్ట్ర పార్టీ వారు గుర్తించి వారికి వేమూరు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా నిలవడం, వారు ఎలక్షన్లో పోటీ చేసిన తర్వాత అది బాపట్లకి వెళ్లడంలో నగరంలో ఘనంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే నక్కా జన్మదిన వేడుకలు. మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు జన్మదిన వేడుకలు ఈ రోజు బొంగరాల బీడులోని ఆయన నివాసం వద్ద ఘనంగా జరిగాయి. భారీ కేక్ కట్ చేసి పార్టీ నాయకులు, అభిమానులు, ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు ఆయనను పూలమాలలతో అభినందించారు, గజమాలలతో అభినందించారు, కేక్ కట్ చేసి పంచుకున్నారు. నక్కాకు ఆత్మీయంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నక్కా ఆనందబాబుతో పాటు అభిమానులు, నాయకులు, ప్రజా ప్రతినిధులు మాట్లాడారు. ప్రజాసేవలో నిండు నూరేళ్లు ఆనందబాబు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం నక్కా ఆనందబాబును ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. నేను బాపట్ల పార్లమెంట్ తెలుగు యువత ప్రధాన కార్యదర్శిని. ఈరోజు వేమూరు నియోజకవర్గంలో అంబరాల సంబరాలు అంటే అటు వేమూరు నియోజకవర్గంలో ఎప్పుడూ జరగని విధంగా ఆయన గుంటూరులో క్యాంప్ ఆఫీసులో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుండి అనేక కారణాల వల్ల బాబు గారిని అరెస్ట్ చేయటం ఏముంది కానివ్వండి, లాస్ట్ ఇయర్ మనకు వరదలు వచ్చి వినాయకుడి నిమజ్జనాలు జరుపుకోలేకపోవడం వలన, వరదలు వచ్చడం వలన మనం పుట్టినరోజు వేడుకలకు చాలా దూరంగా ఉన్నాం. ఈరోజు అక్కడ సూపర్ 6 కార్యక్రమం జరుగుతున్నా సరే బాబు గారిని ఒప్పించి 2 సంవత్సరాల నుండి నియోజకవర్గ కార్యకర్తలకి, నాయకులకి చాలా దూరంగా ఉంటున్నాను. ఈరోజు వాళ్ళలో మమేకం అయ్యి ఒకలాగానే ఉండాలి, వాళ్ళతో కలిసి నేను పుట్టినరోజు వేడుకలు పాల్గొనాలని చెప్పి పర్మిషన్ తీసుకుని మరి ఇక్కడ ఘనంగా అంబరాల సంబరాలు అంటేట్టుగా
పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేసుకుంటున్నాం. ఎందుకంటే మేము ఆయన్ని విద్యార్థి నాయకుడి నుండి యువత నాయకుడి నుండి ఎన్నో కష్టాలు పడి ఎన్నో ఉద్యమాలు పడి అధికారం లేకపోయినా ప్రజలే నాకు ముఖ్యం, నాయకులే ముఖ్యం, కాన్స్టెన్సీయే నాకు ముఖ్యం అంట మా ఎమ్మటే అండువెండిగా ఉండి కార్యకర్తకు ప్రతి కష్టం వచ్చినా సరే మా ఎమ్మటే నడిచి ఏ చిన్న కార్యక్రమం పెట్టినా మాలో పాల్గొని ధైర్యం చెప్పిన నక్కా ఆనందబాబు గారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు నియోజకవర్గం తరఫున తెలియజేసుకుంటున్నాం. అందరికీ వచ్చి ఈడ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ ధన్యవాదాలు. అభ్యున్నతిగా కృషి చేసినటువంటి డాక్టర్ నక్కా ఆనందబాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఎంతో గొప్పగా ఏర్పాటు చేసినటువంటి అభిమానులకి వేమూరు నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. మనం చూస్తూ ఉంటే ఎంత అద్భుతంగా జరుగుతూ ఉన్నాయో మనందరికీ కూడా అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఆనందబాబు గారు ఈ జిల్లాలో తెలుగు విద్యార్థి నాయకుడిగా తన జీవితాన్ని ప్రారంభించి విద్యార్థి పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని తర్వాత యువత నాయకుడిగా, శాసనసభ్యుడిగా, మరి మంత్రిగా, పాలిట్ బ్యూరో సభ్యునిగా దళిత బీద బలహీన వర్గాలకి ప్రతినిధిగా ఈ రాష్ట్రంలో పనిచేయడం జరిగింది. గతంలో కూడా జరిగినటువంటి అనేకమైనటువంటి ప్రజా ఉద్యమ పోరాటాల్లో కూడా పాల్గొని ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులని కూడా బడుగు వర్గాలన్నింటినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడానికి దోహదం చేసినటువంటి వ్యక్తుల్లో ఆనందబాబు గారు ఒకళ్ళని చెప్పొచ్చు. ఈ రోజున మరి జన సమూహాన్ని కనుక చూస్తూ ఉంటే ఆయనకి ఎంతటి ఆదరాభిమానాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయో ఈ యొక్క జిల్లాలో ప్రత్యేకించి ఆయన యొక్క ముద్ర ప్రతి వ్యక్తిని కూడా ఏ ఊరు వెళ్ళినా కూడా కనీసం ఒక 20-25 మందిని పేర్లు పెట్టి పిలిచేటటువంటి వ్యక్తి నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే మన రాష్ట్రంలో మన జిల్లాలోనే ఆనందబాబు గారిని చెప్పుకోవచ్చు. కాబట్టి అటువంటి ఆనందబాబు గారికి రానున్న రోజుల్లో ప్రభుత్వంలో సముచితమైనటువంటి స్థానం ఇవ్వాలి. ఇస్తే కనుక ఆయన బలహీన వర్గాలని, దళితుల్ని, పీడిత వర్గాలందరినీ కూడా ప్రభుత్వానికి దగ్గర చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మేము ఈ సందర్భంగా విన్నవించుకునేది ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి రానున్న రోజుల్లో ఆనందబాబు గారికి మంచి పదవి ఇచ్చి ప్రజల పక్షాన నిలబడే ఒక నాయకుడికి కనుక మీరు పదవి ఇచ్చినట్టయితే ఆ పదవికి వన్నె వస్తుంది. కాబట్టి మేము ఈ సందర్భంగా ఆయనకి మంచి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మన ప్రియతమ నాయకుడు వేమూరు శాసనసభ్యులు అలాగనే మాజీ మంత్రివర్యులు నక్కా ఆనందబాబు గారి 59వ జన్మదిన శుభ కార్యక్రమాలు జరుపుకున్నారు. ఆయన చాలా మంచి వ్యక్తి, దళితుల పక్షపాతి, ఈ సమాజంలో ఏదైనా చేద్దామనే గతంలో కూడా అనేక కార్యక్రమాలు చేశాడు దళితులకు కానీ దళితేతరులకు కానీ. భవిష్యత్తులో ఆయన పాలిట్ బ్యూరో సభ్యులే కాకుండా ఇంకా అత్యున్నత పదవులు అధిరోహించాలని ఆయనకి భగవంతుడు ఆరోగ్యాలు బాగా శక్తి మంచి ఆలోచన ప్రసాదించాలని మేము కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ క్యాస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.